డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో అక్టోబర్ 1వ తేదీ నుండి రేషన్ షాపులు బంద్ కానున్నాయి. పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని పౌర సరఫరా శాఖకు సమ్మె నోటీసులు ఇచ్చారు రేషన్ డీలర్లు. వచ్చే నెల 1వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ చేయనున్నట్టు ప్రకటించారు రేషన్ డీలర్ల సంఘాలు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ నిధులు విడుదల చేయడం లేదని, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టారు. వెంటనే నిధులు విడుదల చేయకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ పౌర సరఫరా శాఖకు సమ్మె నోటీసులు ఇచ్చారు రేషన్ డీలర్లు. రెడ్డిగల్ రేషన్ డీలర్ల సమ్మె నోటీసుకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, అక్టోబర్ 1వ తేదీ నుంచి రేషన్ షాపుల బంద్ కూడా పిలుపునున్నాయి రేషన్ డీలర్లు. మరి ఇప్పటికే ఇటు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని రాష్ట్ర పౌరసరఫరా శాఖకు కూడా సమ్మె నోటీసులు కూడా కొద్దిసేపటి క్రితమే రేషన్ డీలర్లు కూడా ఇచ్చారు. మరి వచ్చే నెల 1వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా రేషన్ షాపుల బంద్ కూడా ప్రకటిస్తున్నట్టు ఇప్పటికే రేషన్ డీలర్ల సంఘాలు కూడా తెలియజేశాయి. మరి ప్రభుత్వం నుంచి రావాల్సిన కమిషన్ నిధులు విడుదల చేయడం లేదని, మరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని కూడా రేషన్ డీలర్లు సమ్మె బాట పట్టారు. మరి ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి దాదాపు 22 నెలలు కావాల్సి వస్తుంది. మరి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే తమ సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన, ఇటు పౌర శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి దృష్టికి తీసుకొచ్చిన, కమిషనర్ దృష్టికి తీసుకొచ్చినా కూడా మరి తమకు కొంత సమయం కావాలని కోరుతున్నారు తప్ప ఎక్కడ కూడా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రేషన్ డీలర్లు. మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మనం చూస్తే మాత్రం ఇటు రేషన్ షాపుల ద్వారా ఇటు జూన్, జూలై, ఆగస్టు సంబంధించి విడత ఇచ్చారు. కొంత వరకు నో స్టాక్ బోర్డు ఉన్నప్పుడు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంతవరకు అడ్జస్ట్ చేసింది. మరి ఈ నెల 1 నుంచి 15 వరకు కూడా అన్ని రేషన్ షాపులు కూడా మరి లబ్ధిదారులకు ఎవరైతే రేషన్ కార్డు ఉందో కొత్త వారికి కూడా రేషన్ సరుకులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈసారి ప్రత్యేకంగా ఒక బ్యాగులు కూడా ఇస్తామన్నారు, కానీ అది ఇంకా కార్యరూపం దాచలేదు. మరి 9 రకాల వస్తువులు ఇచ్చారని కూడా ఒక ప్రచారం కూడా జరిగింది. కాబట్టి ఇప్పటి వరకు ఇటు సివిల్ సప్లై శాఖ కానీ ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వీటిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇక మరోవైపు రేషన్ డీలర్లకు రావాల్సినటువంటి కమిషన్ నిధులు కానీ మరి ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు మాత్రం ఇప్పటి వరకు అయితే అమలు చేయకపోవడంతో మరి రేషన్ షాపుల్లో మరి రేషన్ డీలర్లు కూడా కొంతవరకు ఆర్థిక భారం పడుతుంది. మరి వెంటనే నిధులు విడుదల చేయకపోతే మాత్రం సమ్మె మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరికలు పంపిస్తున్నారు. పౌర శాఖ కూడా నోటీసులు కూడా ఇచ్చారు. కాబట్టి మరి విషయంపై కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి, తమ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని కూడా రేషన్ డీలర్లు అయితే మరి రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం ఒక వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం నిన్న చూసాం, ఇటు ఉన్నత విద్యా సమాఖ్య కూడా మరి నిన్న బంద్ కూడా పిలుపునిచ్చారు. వాళ్ళతో కూడా రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఆ చర్చలు కూడా సఫలమయ్యాయి. మరోవైపు మరికొన్ని సమస్యలు కూడా బంద్ కూడా పిలుపునిచ్చే ఆలోచనలు ఉన్నట్టున్నాయి. అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కొంతవరకు పెండింగ్ ఉండడంతో మరి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంపై కూడా కొంతవరకు ఆర్థిక భారం పడింది. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఉన్న ఫలంగా అందరికి ఇవ్వడం కొంతవరకు కష్టసాధ్యం అవుతుంది. కాబట్టి తమకు కూడా కొంత సమయం ఇవ్వాలని కూడా ఇప్పటికే ఇటు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లై శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కూడా కోరడం జరిగింది. మరి ఇప్పుడు మాత్రం మరి రేషన్ షాపులు నడిపే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే ఇటు గోడౌన్ ఛార్జెస్ కానీ అదేవిధంగా ఇటు రేషన్ షాపుల దగ్గర లోడింగ్ అన్లోడింగ్ సంబంధించి కూడా ఆ ఖర్చులు కూడా తమే భరిస్తున్నామని రేషన్ డీలర్లు కూడా వాపోతున్నారు. కాబట్టి మరి తమను కూడా మా రాష్ట్ర ప్రభుత్వం కూడా తమను ఆదుకోవాలని కూడా వాళ్ళు ప్రధానంగా కోరుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి కమిషన్ నిధులు కానీ అదేవిధంగా ఇటు డీలర్లకు సంబంధించి అయితే సతీష్, వరుస సమ్మెలను ఏ రకంగా చూసుకోవాలి? ఇంతకు ముందే ఫీజు రీంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు సమ్మె నోటీస్ ఇచ్చి కొంత చర్చలు ఫలప్రదంతో వెనక్కి తగ్గాయి. అటు ఆరోగ్యశ్రీ విషయంలో ప్రైవేట్ ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను మూసివేస్తున్న పరిస్థితి. ఇప్పుడు రేషన్ డీలర్ల వంతు ఏం జరుగుతుంది అనుకోవాలి? తెలంగాణ ప్రభుత్వం మీద, ముఖ్యంగా రేవంత్ సర్కార్ మీద తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నట్టుంది హామీల విషయంలో. ఇక్కడ వరుస సమ్మెలతో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక తలనొప్పిగా మారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు అన్నట్టు నిన్నటి వరకేమో ఫీజు రీంబర్స్మెంట్ పై ఉన్నత విద్యాల సమైక్య పార్టీ కూడా బంద్ కూడా పిలిపించింది. మరి నిన్న డిప్యూటీ సీఎం మల్లుపట్టి విక్రమార్క వారితో మాట్లాడి చర్చలు కూడా
సఫలం చేశారు. మరి ఉన్న పలంగా 600 కోట్లు రిలీజ్ చేస్తామన్నారు. మరి దివాళికి మరో 600 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. మొత్తం 1200 కోట్లు రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇక మరోవైపు ఆరోగ్యశ్రీ సేవలు కూడా బంద్ చేస్తామని ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్ కూడా పిలుపునిచ్చాయి. మరి ఇది కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం తలనొప్పిగా మారింది. ఎందుకంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా కొంతవరకు పెండింగ్ నిధులు ఉండడంతో అంటే పెండింగ్ బకాయిలు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తడిసి మోపడైతుంది. అంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి పెండింగ్ బకాయిలు అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి దాదాపు 22 నెలలు అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పేరుకుపోవడంతో కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. మరోవైపు రాష్ట్ర ఖజానా అంతా కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఒకవైపు ఏమో 7 లక్షల కోట్లకే మరి అప్పులు కట్టలేక వడ్డీలు కట్టలేక మరి ఇప్పటికే బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. మరి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కూడా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. మరి తమకు అప్పు పుట్టట్లేదు అంటున్నారు ఒకవైపు. మరి అప్పులు కట్టడానికే తమ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మరి ఉద్యోగ సంఘాలు కానీ ఇటు ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ అదేవిధంగా ఇటు ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్ కానీ మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని తమకు సహకరించాలని కోరుతున్నారు. మరి రాబోయే రోజుల్లో అన్ని కూడా క్లియర్ చేస్తాం కాబట్టి తమకు కొంత గడిపాలని కోరుతున్నారు. మరి ఈ రకంగా ఉన్నత విద్యా మండలి సమైక్య గానీ అదేవిధంగా ఇటు ప్రైవేట్ హాస్పిటల్ కానీ మరోవైపు ఇటు రేషన్ డీలర్లు ఈ మూడుకు సంబంధించి కూడా ఎవరికి వారే బంద్ పిలిపించడంతో ఇది ఒక పెద్ద తలనొప్పిగా మారింది రాష్ట్ర ప్రభుత్వానికి. మరి నిధుల సమీకరణ కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకవైపు ఈ 5 గ్యారెంటీలకే డబ్బులు దొరకట్లేని పరిస్థితి. మరి మిగతా వాళ్ళకు మరి బకాయిలు పెండింగ్ బకాయిలు విడుదల చేయాలంటే మాత్రం ఇది కొంత తలనొప్పిగా మారింది. మరి ఇప్పటికే ఇటు బ్యాంకుల చుట్టూ కూడా తిరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పు పుట్టిన పరిస్థితి ఉంది. మరి ఇప్పటికే ఇటు పథకాల ఇంప్లిమెంటేషన్ కి డబ్బులు కావాలి. మరోవైపు ఇటు ఉన్నత విద్యా సమైక్యకు సంబంధించి ఎడ్యుకేషన్ సంబంధించి ఫీజు రీంబర్స్మెంట్ కానీ లేకపోతే ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగించడం కానీ అదేవిధంగా సేమ్ టైం ఇటు రేషన్ డీలర్ల సమస్యల పరిష్కారం కోసం మరి ఉన్న పలంగా మాత్రం దాదాపు 30,000 కోట్లు అవసరం పడతాయి ఉన్న పలంగా ఈ సమస్యలన్నీ కూడా క్లియర్ చేయడానికి. కానీ రాష్ట్ర ప్రభుత్వం వద్ద మాత్రం ఖజానా అయితే లేదు. మరి దీంతో తలనొప్పిగా మారింది కాబట్టి మరి ఈ విషయంపై కూడా మరి అన్ని సంఘాలు కూడా అర్థం చేసుకోవాలి. మరి ప్రజెంట్ రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే మరి రాబోయే రోజుల్లో అన్ని విడుదల వారీగా అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తాం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే గత బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మరి చాలా వరకు కూడా పెండింగ్ పడడంతోనే మరి రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఆర్థిక భారం పడింది. మరి ఉన్న పలంగా అన్ని క్లియర్ చేయాలంటే మాత్రం అది జరిగే పరిస్థితి లేదు. కాబట్టి కొంత గడువు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కోరుతుంది. మరి ఉన్న పలంగా ఇటు రేషన్ డీలర్లు కానీ తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించిన ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఉన్న పలంగా వాళ్ళు బంద్ చేస్తే మాత్రం అదంతా కూడా ప్రజలపై ఒక భారం పడుతుంది. మరి ప్రజలే ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి దీనిపై మరి ఇటు రేషన్ డీలర్లతో కూడా రాష్ట్ర ప్రభుత్వ చర్చలు కూడా దిగుతుంది. త్వరలో పిలిచే అవకాశం ఉంది. మరి ఎందుకంటే అక్టోబర్ 1 నుంచి కూడా వీళ్ళు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో మరి సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతారు కాబట్టి మరి దీనిపై కూడా అందరితో చర్చలకు సంబంధించి వెళ్ళిన తర్వాతనే ఇదంతా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ రకంగా వివిధ సంఘాలు బంద్కు పిలుపునివ్వడం మరి సమైక్యబోధనపై కూడా కొంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత తలనొప్పిగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సతీష్.